పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాటి వార్త? అరే పిల్లగాళ్ళు, ఊళ్ళో మిమ్మల్ని ఎవ్వరు ఎన్ని తీర్లు అడిగినా మా రాముల తాతకు 5 బర్రెలున్నాయి, అవి రోజు పొద్దు మాపు కలిపి 100 లీటర్ల పాలు ఇస్తాయని చెప్పాలి. ఆ పాలనే మేము ఊళ్ళో తిరిగి అమ్మకత్తా అంటాము అని చెప్పాలి, సరేనా? ఎవరు ఎంత బెదిరించినా ఎన్ని తీర్లు అడిగినా అసలు ముచ్చటైతే చెప్పద్దు, సరేనా? సరే, ఇక మీరు నిన్న అమ్మకచ్చిన పాల పైసలు ఇద్దరు ఇవ్వాలా? ఓ నీ నోట్లే మన్ని కొట్ట ముసలోడా, మనకు ఒక్క బర్రె కూడా లేదు కాదే. బర్రెలున్నాయి, 5 బర్రెలున్నాయి, 100 లీటర్ల పాలు ఇస్తా అని చెప్తున్నా, ఎందుకు? అరే కొడుక, ఈ కోండ్రీస్ మొక్కంది ఏ నుంచి విన్నదిరా మన ముచ్చట్లను? ఎవరన్నా చెప్పినారా దానికి మీరు? అరే నువ్వు చూడలేదు పిల్ల, మన ఇంటెనక మర్ర దొడ్ల 5 బర్రెను మంచిగా కట్టేసించడం. మొన్ననే కొరివి అంగట్ల మంచి కోదమలాసొంచి బర్రె పొయ్యాలను లచ్చకొక్కటి వేసి కొనుకొచ్చిన. చెప్పైతే చిప్పదాకా నీ బతుకు 1,00,000 రూపాయలకు ఒకటి చెప్పున 5 లక్షలు పెట్టి 5 బర్రెల పేర్లు కొనుకొచ్చినవా? ఊక ముసలాడా, మందింటే ముఖం మీద ఉంచుతారు. ఎందుకు ఉంచుతారే, ఉడతలు పట్టేదానా? అయినా పాలు కావాలంటే బర్రె పేయలే ఉండాల్సిన అవసరం లేదు కానీ నువ్వు ఇన్ని చదివేకు, మాకు చాలా పని ఉన్నది. వెంకటేష్ మా వాళ్ళ బిడ్డ పెళ్ళున్నాడు, చాలా పాలు కావాలట వాళ్ళు. పాలు ఎన్ని కావాలంటే అన్ని లీటర్ల పాలు ఇద్దాంరా. కాకపోతే మీరు జర్రంతా ఈ రాత్రికి ఎక్కువసేపు కష్టపడాలి, పని చేయాలి, సరేనా? మనం ఎన్ని పాలు అంటే అన్ని పాలు తయారు చేద్దాం. ఏమున్నదిరా దాంట్లో? అసలు బర్రె లేకుండా పాలు ఏ నుంచి వెళ్ళొస్తున్నాయి? రేపటికి ఎక్కువ పాలు కావాలంటే ఆ పోరగాళ్ళు ఎక్కువసేపు ఎక్కడ పని చేయాలనో నా కూడా చెప్పరాదే. మీతోని కలిసి నేను కూడా పని చేస్తా గానీ. అరే ఇది కూడా మన లైన్లోకి వచ్చినట్టు మన సాయి ఉంచుకుందాం ఆరామ. ఇక బుజ్జి, మా వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి నిన్ను మా సాయితా ఉంచుకుంటాను. నీకు అన్ని ముచ్చట్లు చెప్తాం కానీ మరి నువ్వు మళ్ళీ ఎవరికి చెప్పద్దు, అవతోడా? తల్లి తోడు, నేను ఎవ్వరికి చెప్పను. ముచ్చట ఎన్నో ముందుగాలే చెప్పు, నీకు పుణ్యం ఉంటది గాని. ఏం లేదు పిల్ల, పాలు కావాలంటే బర్రెలే ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఊరియా బత్త, 5 కిలోల సరుపు పొడి, 5 కిలోల నూనె అయినా ఏసంటి నూనె అయినా పర్వాలేదు. అలక తక్కువ అయింది అనుకో రూపాయి మనకే కలిసి వస్తుంది కారా. ఇక వీటన్నింటిని వేసి కలిపేటందుకు ఒక గ్రైండరు, ఇవి ఉంటే చాలు. ఇంతనే కూర్చొని బర్రె లేకున్నా కూడా ఎన్ని లీటర్ల పాలు కావాలంటే అన్ని లీటర్ల పాలు తయారు చేయవచ్చు. మళ్ళా ఏడు పెడితే చిక్కగా అంచేటట్టు తయారు చేయవచ్చు. ఎరికేనా? మేము అట్లే తయారు చేసి అమ్ముతాను రోజు. మరి మీరు తయారు చేసే పాలకు పాల వాసన రాదు కాదే, అది రావాలంటే ఏం చేస్తారే? నీ పాల వాసన, ఆ పాల వాసన వచ్చేదనుకో 10 లీటర్ల అసలు పాలను వేరేటోళ్ళ దగ్గర కొనుక్కొస్తాం, ఇలా కలుపుతాం. ఆ పాలు ఈ పాలు అన్ని సేమ్ పాలు అయిపోతాయి. ఇక అయిపోయాయి. ఇక 100 లీటర్ల పాలు అంటే లీటర్కు 80 రూపాయలు వేసుకున్న రోజుకు 8,000 రూపాయలు, నెలకు 324 అంటే 2,40,000 రూపాయలు పుల్లు సంపాదన మాకు. మీ నోళ్ళ మన్నుగొట్ట, మీ పాపాలకు తలకొరిగి పెట్ట గింత పాపమా ముసలోడా? ఇటువంటి లత్కోరు పనులు చేసేటందుకు నీకు జర్రంతన్న సిగ్గుశరం లేదానే? మేము ఈసొంటి లత్కోరు పనులు చేస్తా అంటే బాధ్యతగా ఉండాల్సిన సర్కారులే చోద్యం చూసుకుంటా ఉంటా అంటే ఏదో బతుకు తెరువు కోసానికి ఈసొంటి బచ్చబాజు పనులు చేసే మాకెందుకు సిగ్గుశరం ఉండాలి? చిల్లర మొక్కందానా కారా? అవునవును, ఆ సర్కార్లే చక్కగుంటే మీ అసంటి కల్తీగాళ్ళ కథలు గిట్లెందుకు నడుచు గాని. ఇగో మీ లెక్కనే మన రాజమండ్రిలా పాల వ్యాపారం చేసుకునే గణేష్ అనేటోడు నకిలీ పాలు తయారు చేసి అమ్మితే అవి దాగిన 15 మంది దావకాండ్ల మస్తు తిప్పలు పడుతున్నారట, ఎరికేనా? ఓహో, మాకు మస్తుగా తెలుసు కానీ నువ్వు జర్రసేపు ఆగాలి. ఏ ముచ్చట్ల మీద వార్తలు వచ్చినా మేము దేకం కానీ కల్తీ పాల ముచ్చట్ల మీద వార్తలు వచ్చినాయి అనుకో మేము ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే మా దందే అది కాబట్టి మా జాగ్రత్తలో మేము ఉంటాం, అందుకే ఆ వార్తలు చూస్తాం కారా. సిగ్గున్నదా చిరిగించి అంటే నల్లగున్నా, నాకేం సిగ్గు అన్నట్లు. నువ్వు చేసేదే సిగ్గు తప్పిన పని అంటే ఇంకా దానికి జాగ్రత్తలు కూడా పడుతున్నావు అన్నట్టు. అవును, నా దందా స్టైలే ఇంత. జనాలకు పాలు కావాలి, మాకు రూపాయలు కావాలి. జనాల పానాలతోటి మాకేం పనే? ఆ పని సర్కారు చూసుకుంటాయి. చూస్తుంది నియాసంటి నకిలీగాల పని చేసేటందుకే ఇక్కడ అక్కడ అని తేడా ఏం లేకుండా సర్కార్లు బాగానే ఆలోచనలు చేస్తున్నాయట, తెలుసా తమరికి? తెలుసు. ఆ డ్యూటీ చేసేటోళ్ళు కూడా మనుషులే కదా. ఆ మనుషులను మేము ఎట్లా వినిపించుకోవాలో మాకు బాగా తెలుసు. కానీ ఇక నీ పని నువ్వు చూసుకో. ఆ పిల్లలు ఇవాళ రాత్రికి మనం జర్రంత ఎక్కువ కష్టపడ్డావు అనుకో 200 లీటర్లు వచ్చిన పాలను తయారు చేయవచ్చు. నువ్వు ఊరియా కలుపు, వాడు సర్ఫ్ కలుపుతాడు, నువ్వు నూనె కలుపు, నేను గ్రైండర్ లేచి మొత్తం తిప్పుతా అంట. మంచి ఎట్లా చేసి తెల్లారి వరకు 200 లీటర్ల పాలను మనం తయారు చేసాం అనుకో 16,000 రూపాయలు రా. అందరం సమానంగా పంచుకుందాం ఇక, సరేనా? వద్దే తాత వద్దే, అసంటి పాప పనులు చెయ్యొద్దే తాత.
ఆ పాలు తాగేటోళ్ళు పసిపిల్లగాన్లు ఉంటారు, పండు ముసలోళ్ళు ఉంటారు, పానం మంచిగా లేనోళ్ళు ఉంటారు, మంచిగా ఉన్నోళ్ళు కూడా ఉంటారు. అసంటోళ్ళ కడుపు కొట్టి వాళ్ళ పానాలు పాడు చేస్తే పాపం తలగదా అయ్యే తాత. ఇటువంటి ముచ్చట్లు నాకు మస్తుగా తెలుసు. నా దాని ఏందో నన్ను చేసుకొని నీ వార్తలు నువ్వు చదువుకో. అరే పిల్లలు నేను చెప్పింది అయితే మంచిగా చదువుకున్నాయి కదా. సరే పారిగా పోం, పారి తయారు చేసుకున్నాం, పారి. పైసల కోసం ఏదైనా చేసే లట్కోరగాలు మస్తు మందే ఉన్నారు ఈ జమానాల. వాళ్ళకు పైసలు వస్తున్నాయి అంటే చాలు మంది పానాలు ఏమైనా పట్టించుకోరు. వాడు పోతే వీడు, వీడు పోతే ఇంకొకడు అన్నట్టు తేపకొకడు పుట్టుకొత్తనే ఉన్నారు. పాలు, చాయ్ పత్తా, అల్లం పేస్టు, మసాలాలు, చిన్నపిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్లు, ఓహో ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం తినే ప్రతిదీ కల్తీ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ సొంటోళ్ళు చేసే కల్తీ దందాలు ఆగాలంటే సర్కారే కఠిన చట్టాలు తీసుకురావాలి. దొరికినోని దొరికినట్టు లోపడేసి బయటికి రాకుండా చేస్తే ఇంకో పారి ఇసొంటి కల్తీ దందాలు ఎవ్వరు చేయకుండా అవుతారని అంటున్నారు కల్తీలు చేయంగా అవస్థ పడుతున్న జనాలు.